వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే భారతదేశం మాత్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక చెబుతున్న నిజం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే దేశంలో ఏకంగా 26.62 లక్షల కోట్ల రూపాయల విలువైన కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఇది ఒక సంచలనం. ప్రభుత్వ సానుకూల విధానాలు, మౌలిక సదుపాయాలపై పెడుతున్న శ్రద్ధ కారణంగానే ఈ పెట్టుబడుల సునామీ సాధ్యమైందని నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రంగాలను నడిపిస్తున్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పెట్టుబడుల రేస్లో విజేతగా నిలుస్తున్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం పెట్టుబడుల్లో సింహభాగం అంటే దాదాపు 80% వాటా కేవలం 5 రంగాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అత్యధికంగా విద్యుత్ రంగం 22.6% వాటాతో టాప్ ప్లేస్లో ఉంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రభుత్వం దృష్టి సారించడమే దీనికి కారణం. ఆశ్చర్యకరంగా రెండో స్థానంలో రసాయన ఉత్పత్తుల రంగం 21.8% వాటాతో నిలిచింది. ఇక దేశ మౌలిక స్వరూపాన్ని మార్చే లోహాలు, మెటల్ ప్రొడక్ట్స్ రంగం 17.3% వాటాను ఆకర్షించింది. 4వ స్థానంలో మనందరికీ సుపరిచితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం 10.9% పెట్టుబడులతో సత్తా చాటింది. చివరిగా రవాణా సేవలు 7.9% వాటాతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ గణాంకాలు స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే దేశంలో పెట్టుబడులు కేవలం సేవా రంగాలకే పరిమితం కావడం లేదు. తయారీ, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాలకు ఊతమిస్తున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా విజయానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇంతకు ముందు రంగాల వారీగా పెట్టుబడుల ప్రవాహాన్ని చూశాం కదా. ఇప్పుడు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం రాష్ట్రాల మధ్య సాగుతున్న పెట్టుబడుల పోటీ. ఈ రేసులో విజేత ఎవరు? బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 9వ స్థానంలో నిలిచింది. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఏకంగా 25.3% వాటాను అంటే 4వ వంతు పెట్టుబడులను ఏపీ ఒక్కటే కైవసం చేసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. 25% పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో జెండా ఎగిరేసింది. ఏపీ తర్వాత 13.1% వాటాతో ఒడిశా 2వ స్థానంలో ఉంది. 12.8% వాటాతో మహారాష్ట్ర 3వ స్థానంలో, 9.5% వాటాతో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 4వ స్థానంలో, 7.1% వాటాతో గుజరాత్ 5వ స్థానంలో నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 68% వాటాను దక్కించుకున్నాయంటే పెట్టుబడుల ఆకర్షణలో ఈ రాష్ట్రాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలవడంపై మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. టాప్ 5 రాష్ట్రాల జాబితాలో 2 తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. అవును, 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే 9.5% వాటాతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 35% వాటాను అంటే 3వ వంతుకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల సత్తాను, ఇక్కడి ప్రభుత్వాల పనితీరును, వ్యాపార అనుకూల వాతావరణాన్ని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కేంద్రంగానే పెట్టుబడులు వచ్చేవనే వాదనలను పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడుల హబ్గా మారడం శుభ పరిణామమనే చెప్పాలి.
ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు పూర్తి సమాచారం అందిస్తారు. నరసింహారావు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రేంజ్లో ఉన్నాయంటే నిజంగా అది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు కదా నరసింహారావు? పెట్టుబడుల అంశానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ పైన చాలా రకాలైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తాయనే చర్చ కూడా చాలా వరకు జరిగింది. కానీ మొత్తానికి అనుకుంటే సాధించవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్కి ఖచ్చితంగా మనం కొంత క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా చాలా రాష్ట్రాలు, ఒకవైపు తెలంగాణ చాలా గట్టిగా పోటీ పడుతుంది. తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక పెద్ద సిటీగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీకి పెట్టుబడులు పెట్టాలంటే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే చర్చ నుంచి ఈరోజు నెంబర్ 1 టాప్ 1 స్టేట్గా మారడానికి, ఏపీ మారడానికి మాత్రం ఖచ్చితంగా కొంత చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం చెప్పుకోవచ్చు. అదే దిశగా ఆయన చాలా వరకు పెట్టుబడుల అంశానికి సంబంధించినంత వరకు వివిధ ప్రతినిధులతో కానీ లేకపోతే ఏ రంగాల్లో పెట్టుబడులు వస్తాయి, ఇది కీలక అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఉత్తగా పెట్టుబడులు పెట్టండి రావాలి అని చెప్పడం కాదు. ఏ రాష్ట్రానికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కోస్ట్ ఉన్న లైన్ ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. మినరల్స్కి సంబంధించినంత వరకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కనుక ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా టూరిజానికి సంబంధించి వైజాగ్తో పాటు అనేక నగరాలకు సంబంధించినంత వరకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కనుక ఆ రకమైన ఫోకస్ చేశారు. ఒక పెద్ద బిజినెస్ పైన ఒక కామెంట్ చేస్తారు. ఆనంద్ మహేంద్ర ఒక కామెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడుని చూసి బిజినెస్ చేసే వాళ్ళు కూడా బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఒక పెద్ద కామెంట్ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనలు మనకు దీని ద్వారా ఒకసారి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ముంబై కానీ ఇతర ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా కొంత సమయాన్ని మాత్రం బిజినెస్కి సంబంధించి కేటాయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 24 అవర్స్ ఢిల్లీలోకి సంబంధించి ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ చాలామంది ఢిల్లీలో ఉన్న కొంతమంది వివిధ రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి పార్టీకి సంబంధించి కొంత బయటకు వచ్చి కామెంట్ చేసే నేతలు కూడా ఆయన ఢిల్లీకి వచ్చాడంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏదో ఒక పెద్ద బిజినెస్ మెన్తో మాట్లాడతారు. వైజాగే కాదు, విజయవాడకు సంబంధించి కానీ తిరుపతికి సంబంధించినంత వరకు ఇతర ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఎక్కడ బిజినెస్కి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తారు. దానివల్లనే ఈరోజు దాదాపు 25% ఈజ్ నాట్ ఏ చిన్న జోక్గా ఏదో పెట్టుబడులు వచ్చాయని మనం చెప్పుకోవడం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టేట్స్ కింద మనకు కనపడుతుంది. గుజరాత్ కూడా ఉంది ఈ లిస్టులో. మీరు చూస్తే గుజరాత్ కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా డౌన్గా కనిపిస్తుంది. తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా డౌన్గా కనిపిస్తుంది. 25% ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటే కేవలం తెలంగాణ 9% మాత్రమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక గుడ్ సైన్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించినంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ రావు, కొంతమంది కామెంట్ చేస్తారు. అదేవిధంగా రాజకీయంగా విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనం చాలా చూసాం. కానీ స్పష్టమైన వైఖరితో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపించింది. అందుకోసమే ఒక రకంగా అడ్వాంటేజ్ ఇప్పుడు ప్రస్తుతం కొంత ఏపీ వైపు కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా కొంత యాక్టివిటీ జరుగుతుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఇప్పటికే కొంత ఫోకస్ అయినట్టుగా మనకు కనిపించింది. ఇతర నగరాలకు కూడా కొంత విస్తరించే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు అంటే కేవలం ఒక నగరానికే ఫోకస్ కాకూడదు. దానివల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. హైదరాబాద్కి సంబంధించినంత వరకు కూడా కేవలం హైదరాబాద్ కేంద్రంగా కాకుండా ఇతర వరంగల్ లాంటి నగరాలకు కానీ లేకపోతే శివారు జిల్లాలకు సంబంధించినంత వరకు హైదరాబాద్లో ఏ రకంగా విస్తరణ జరుగుతుందో అదేవిధంగా విశాఖపట్నం కానీ విజయవాడకు సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి మాత్రం కొంత ఇన్వెస్ట్మెంట్ ఫోకస్గానే ఏపీ వెళ్తున్నట్టుగా ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు చూస్తున్న నివేదికల ద్వారా ఏపీ పెట్టుబడులు ముందున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నరసింహారావు, అసలు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఏం చెప్తోంది? ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో పెట్టుబడుల ప్రతిపాదనలు వెల్లువెత్తటాన్ని అసలు ఎలా చూడాలి? అండ్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉంది అంటే అంతకుముందు ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కూడా టీడీపీ ఉండే, అసలు అప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు రాలేదంటారా? ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఏజెన్సీగా చెప్పుకోండి, ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా అనే సంబంధించినంత వరకు ఒక బ్యాంకు తన నివేదికను ఒకటి వెల్లడించింది. దీనికి సంబంధించి ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి, పెట్టుబడులను ఆకర్షించడంలో ఏ రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయి అంశానికి సంబంధించి ఒక నివేదికగా చూపొచ్చు. ఇది ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రతిపాదిత ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నివేదిక మాత్రమే. ఇంకా పూర్తిగా ఈ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి గ్రౌండ్ కావాల్సి ఉంటుంది. కానీ ఎంఓయూలు కుదుర్చుకోవడము అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ఏపీ టాప్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అడ్వాంటేజ్ కొంత ఏపీ వైపు వెళ్ళింది. ఏ రంగాలకు సంబంధించి మినరల్స్ సంబంధించి కానీ టూరిజంకి సంబంధించి కానీ ఇతర సెక్టర్స్ సంబంధించి హెల్త్ సెక్టర్ కూడా ఒకటి కీలకంగా ఉంది. హెల్త్ సెక్టర్కి సంబంధించి కూడా చాలా మంది కొంత పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. గతంలో మీరు అన్నట్టుగానే గతంలో ఉన్నప్పుడు కూడా
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనుమానాలు ఉంటాయి, బిజినెస్ మ్యాన్ కొంత పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తాడు. ఇవన్నీ గతంలో జరిగిన పరిస్థితులు, కానీ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు కనిపించలేదు. సెట్ అయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. రాజకీయమైన వాతావరణం, శాంతి భద్రతలు ఇవి కీలకంగా. ఒక బిజినెస్ మ్యాన్ తన వ్యాపారాన్ని ఆ రాష్ట్రాల్లో విస్తరించాలంటే ప్రధానంగా 2 అంశాలు చూస్తారు. ఒకటి, రాజకీయ పరిస్థితులు. సుస్థిరమైన ప్రభుత్వం ఉందా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఒక సుస్థిర ప్రభుత్వం ఉంది. శాంతి భద్రతలకు సంబంధించినంత వరకు చాలా ఫోకస్ ఉంది. ఎక్కడ కూడా పెద్దగా వివాదాలు జరగట్లేదు కనుక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఆ ప్రాంతాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తాడు కనుక ఆ రకమైన పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో ఏపీకి సంబంధించి కొంత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మార్చిలో మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంటుంది. మొత్తానికి అడ్వాంటేజ్ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నట్టుగానే ఉంది. దేశవ్యాప్తంగా బిజినెస్ మెన్స్ కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. ఆనంద్ మహేంద్ర ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన కూడా ఒక పెద్ద కామెంట్ చేశారు. టాటా సంస్థలకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంస్థలు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇలాంటి సంస్థలు కూడా ఇప్పటికే కొంత ఏపీ వైపు వస్తున్నాయి. మరికొంత వచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఇండికేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నరసింహారావు, అయితే ఏపీ టాప్ ప్లేస్లో చూసుకుంటే 25.3% వాటాతో నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఈ ఘనత ఏపీ ఎలా సాధించింది? 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 35% పెట్టుబడుల ప్రతిపాదనలు సాధించడం చిన్న విషయం కాదు కదా. అసలు ఆ చిన్న విషయాన్ని అసలు ఏపీ ఏ విధంగా తీసుకుంటుందంటారు? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా కావాల్సి ఉంటుంది, కానీ ఫోకస్గా మాత్రం ఖచ్చితంగా ఏపీ గురించి చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించినంత వరకు పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది అడ్వాంటేజ్ ఉంది తెలంగాణకు సంబంధించి. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినంత వరకు అది ఒక పెద్ద సిటీగా ఉంది, గ్రేటర్ హైదరాబాద్గా ఉంది. అది మొదటి నుంచి డెవలప్ అయిన సిటీగా ఉంది కనుక అక్కడ పెట్టుబడులు పెట్టడానికి న్యాచురల్గా చాలామంది బిజినెస్ మెన్స్ అటువైపు ఆసక్తి చూపుతారు. కానీ వాళ్ళు ప్రస్తుతం ఇటువైపు చూస్తున్నట్టుగా కనిపించడం అనేది ఈ రోజుకు సంబంధించిన ఈ నివేదిక ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపేసి 35కు పైగా ఈ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో కొంత సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఫోకస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇంకా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కొంత రాజకీయపరమైన పరిస్థితులు ఉండేవి, ఎక్కడ ఎలాగుంటుంది కామెంట్స్, ప్రభుత్వం కొంత ఏ రకంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తానే అంశంపైనే పెట్టుబడులు డిపెండ్ అయి ఉంటాయి. ప్రభుత్వం స్థిరంగా ఉందా, ఒక ఆలోచనతో ఉందా, ఒక నగరానికి ఫోకస్ చేస్తుందా, లేకపోతే కేవలం ఏదో ఒక చోట కొంత కన్ఫ్యూజన్ చేసి క్రియేట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. అది గతంలో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆ రకమైన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ రకమైన పరిస్థితి లేనట్టుగానే ఉంది. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కొంత ఫోకస్ అవునన్నా కాదన్నా కొంత వైజాగ్ పైన చూపిస్తున్నారు. వైజాగ్కి కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కోస్టల్ సిటీ కావడం చేత అదేవిధంగా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. పోర్ట్ ఒకటి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళు ప్రధానంగా చూసేది పోర్టుకు సంబంధించినంత వరకు ఏ రకంగా ఉందనేది. అది వైజాగ్కి కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఫోకస్ వైజాగ్ నుంచి ఇతర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇతర నగరాలకు కూడా కొంత బిజినెస్ విస్తరించే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. లాస్ట్ వన్, అంటే ఇన్ని రోజులు మనం హైదరాబాద్ హబ్గా మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఏపీ హబ్గా మారబోతోందని కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఈ 25.3% ఉన్నది. నెక్స్ట్ ఫర్దర్గా రానున్న రోజుల్లో ఆ పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయంటారా? బిజినెస్ మ్యాన్ 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, ఇది ప్రపోజ్డ్కి సంబంధించినంత వరకు అంటే ప్రతిపాదన, ఈ రాష్ట్రాల్లో నేను ఇన్ని కోట్లు పెట్టాలని ప్రతిపాదిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఫస్ట్గా బిజినెస్ చేసేవాళ్ళు ఒక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇవి బేసిక్గా ఒప్పందాలకు సంబంధించిన వివరాలను మాత్రమే మనం ప్రెజెంట్గా వివరిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ హైప్ చేయడం కానీ కన్ఫ్యూజన్ కానీ క్రియేట్ చేయడం మన ఉద్దేశం కాదు. ఇది ప్రస్తుతం ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాత్రమే మనం చెప్తున్నాం. ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ కొంత సక్సెస్ అయింది. ఇంకా కొంత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే ఈ 25%కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ కావాలి. ఇది చాలా కీలకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఒప్పందాలకు సంబంధించినంత వరకు అవి గ్రౌండ్ కాదనే ఒక వాదన వస్తుంది. ఎంఓఎల్ చేసుకుంటారు, ఒప్పందాలు చేసుకుంటారు, కానీ గ్రౌండ్ దగ్గరకు వచ్చే వరకు చాలా పరిశ్రమలు వెనుకడుగేస్తున్నట్టుగా గతంలో కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ 25%ని కనుక ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగి అది గ్రౌండ్ చేయగలిగితే అది పెద్ద సక్సెస్గానే మనం చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మరి మార్చి తర్వాత బడ్జెట్ తర్వాత చాలా రకాల పరిణామాలు మారుతాయి. బిజినెస్ చేసే యాంగిల్, బిజినెస్ చేసే పర్సన్ కి సంబంధించి కూడా కొంత ఆలోచన విధానం మారుతుంది కనుక మార్చి తర్వాత మరికొన్ని పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.
సో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడానికి కారణం కేవలం రాష్ట్రాల పనితీరు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా కీలక పాత్ర పోషించాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక స్పష్టం చేస్తోంది. నివేదిక ప్రకారం ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా ఖర్చు చేయడం, ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం, జీఎస్టీ 2.0 వంటి సంస్కరణలు తీసుకురావడం వంటివి పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండడంతో పారిశ్రామికవేత్తలు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అమెరికా వంటి దేశాలు భారత ఎగుమతులపై టారిఫ్లు పెంచినప్పటికీ దేశీయంగా ఉన్న ఈ సానుకూల వాతావరణం ఆ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించిందని నివేదిక విశ్లేషించింది. ఇప్పటి వరకు మనం చూసింది పెట్టుబడుల ప్రకటనలు మాత్రమే, అంటే కంపెనీలు పెట్టబోతున్నామని ప్రకటించిన ప్రాజెక్టులు. అయితే ఇవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే ఏం జరగాలి? ఇక్కడే వినియోగదారుల పాత్ర కీలకం కానుందని నివేదిక చెబుతోంది. ప్రస్తుతం పెట్టుబడులన్నీ మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారుల ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులు కేవలం 3% కంటే తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు మరిన్ని కొత్త పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని నివేదిక ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన నివేదిక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఉజ్వల భవిష్యత్తు వైపు పరుగులు పెడుతోంది. 26.62 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఈ పరుగులో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. విద్యుత్, రసాయనాలు, లోహాలు వంటి కీలక రంగాలు ఈ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రభుత్వ విధానాలు, పారిశ్రామికవేత్తల విశ్వాసం, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉన్న ప్రజల కొనుగోలు శక్తి, ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టనున్నాయని మనము ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.